హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి సో ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేటువంటి మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వారానికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ మనకు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. వెనస్డే రోజు దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 4కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, పాలిటీ, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అయితే ఉన్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. సో వాటిని రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 27 నుంచి ఏఈ ఆల్ టికెట్లు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వచ్చే నెల 5న ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో చివరి నిమిషం దాకా వేచి చూడకుండా ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. సో వచ్చే నెల 5న ఉదయం మధ్యాహ్నం ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సేమ్ అప్డేట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. రేపటి నుంచి ఏఈ ఆల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు 833 ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 12 దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి 27 నుంచి హాల్ టికెట్స్ అయితే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 5న దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు నేడు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామ్ అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ రోజు మనకు తెలంగాణలో 53 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఉదయం మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం పేపర్ 2 అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి టోటల్గా మనకు 1,06,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. ఒక ఉద్యోగానికి 2,500 మంది పోటీ పడుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ కావాలనుకున్నారు వీడియో లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు దీనిలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కావాలనుకున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా సబ్జెక్టుకు సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ జాబ్ స్పెషల్ అని చెప్పేసి హిస్టరీకి సంబంధించి అయితే చూడవచ్చు. అతిపెద్ద బౌద్ధ స్తూపం సాంచి అనే టైటిల్ తోటి ఇక్కడ మనకు హిస్టరీకి సంబంధించి అయితే ఇచ్చారు. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ శాతవాహనులకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకు లక్షద్వీపుల అటవీ విస్తీర్ణం అని చెప్పేసి జాగ్రఫీకి సంబంధించుకోవచ్చు, ఎకానమీకి సంబంధించినటువంటి పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అట్లయితే నేను వీక్లీ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే దాంట్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సర్కారు బడులకు టీచర్లు కావాలి, టీచర్లు రావాలి అనే టైటిల్ తోటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. కొన్ని సబ్జెక్టులకు సార్లే లేరు, అయినా 10th పరీక్షలు కానిచ్చిస్తున్నారు. ఉన్న టీచర్లతోటే సిలబస్ చెప్పిస్తున్న వైనం. వేలాది సర్కారు స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత, దీని ప్రభావం 10వ తరగతి పరీక్షా ఫలితాలపై పడే అవకాశం అంటే ఇక్కడ చూడవచ్చు. సో టీచర్లు కావాలి, టీచర్లు రావాలి అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉంది. సో ప్రభుత్వ పాఠశాలలో సరిపడా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యా బోధన అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సో దీంతో విద్యార్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా 9, 10వ తరగతి విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరొక 35 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయంలో 6 ఏళ్ళు అవుతున్నా నియామకాల ఊసే లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవైపు టీచర్ల నియామక ప్రక్రియ చేపట్టడం లేదు, మరోవైపు విద్యా వాలంటీర్లను నియమించడం లేదు. ఫలితంగా సర్కార్ బడుల్లో టీచర్ల కొరత వేధిస్తుంది. 2017లో మనకు లాస్ట్ టైం 8,792 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదని చెప్పేసి ఇచ్చారు. సో మనకు గత ఏడాది 12న టెట్ కూడా నిర్వహించారు. సో టెట్ నిర్వహించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు TSSP మరోసారి అని చెప్పేసి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ప్రత్యేక పోలీస్ విభాగం శిక్షణ మళ్ళీ ఆలస్యం
ఆలస్యమే, మైదానాల కొరతతో వాయిదా పడేటువంటి అవకాశం, 5,010 మంది క్యాండిడేట్లకు 9 నెలల నిరీక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఈనాడు న్యూస్ పేపర్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టీఎస్ఎస్పీ క్యాండిడేట్ల శిక్షణ ఈసారి ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మైదానాల కొరతే ఇందుకు మూల కారణంగా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనకు 2018లో 18,000 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయగా సో అందులో మనకు 4,816 టీఎస్ఎస్పీ జాబ్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎంపిక ప్రక్రియ ముగిసిన శిక్షణ సమయంలో అవాంతరం ఏర్పడింది. సో అంతకుముందు పెద్ద ఎత్తున సో నోటిఫికేషన్ లేకపోవడంతో ఒకేసారిగా ఈ భారీగా క్యాండిడేట్లకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉండేటువంటి గ్రౌండ్స్ లేకపోవడం వల్ల అప్పుడు ఇది లేట్ కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అప్పుడు మొదటగా 12,000 మందికి ముఖ్యంగా సివిల్ అండ్ ఏఆర్ విభాగాల్లో సెలెక్ట్ అయిన వారికి మొదటగా ఈ శిక్షణ అయితే ఇచ్చారు. తర్వాత 2020 జనవరిలో మిగతా వారికి అయితే ఇవ్వడం జరిగింది. సో సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మనకు 17,000 ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనిలో మనకు 5,010 ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా 12,000 మందికి శిక్షణ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గ్రౌండ్సే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఈసారి కూడా సో మరొకసారి కూడా వీళ్ళకు మళ్ళీ ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉంటారు కదా, సో వాళ్ళకు లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు ఈపీఎఫ్ఓ నుంచి మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 577 వేకెన్సీస్ తోటి మనం ఇంతకుముందు ఒక షార్ట్ నోటీస్ అయితే చూసాం గత 3 డేస్ బ్యాక్. ఇప్పుడు మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకు పీఎఫ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 577 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనం చూసినట్లయితే 2 రకాల వేకెన్సీ అయితే చూడవచ్చు. ఒకటి వచ్చేసి మనకి సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. ఎస్సీ వచ్చేసి 57 వేకెన్సీస్, ఎస్టీ 28, ఓబీసీ 78, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 51 అండ్ యూఆర్ 204 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు డిగ్రీ అర్హతతోటి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ వేకెంట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి సంబంధించిన వేకెంట్ అయితే ఉంది. సో వీటికి సంబంధించి కూడా డిగ్రీ అర్హతతోటి మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ, పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసి దీని కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. సో ఈ రోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జీనోమ్ వ్యాలీలో జూబిలెంట్ ఫెసిలిటీ సెంటర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. బయో ఏషియా సదస్సులో సర్కార్తో అగ్రిమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో జీనోమ్ వ్యాలీలో తన ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థ జూబిలెంట్ ముందుకు వచ్చింది. సో మనకు హెచ్ఐసిసి వేదికగా నిర్వహిస్తున్నటువంటి బయో ఏషియా సదస్సులో 2వ రోజు శనివారం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం కూర్చుకున్నట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో బయో ఏషియా సదస్సు మనకు హైదరాబాద్లో జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనకు చాలా కంపెనీస్ తోటి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒప్పందాలు చేసుకుంటుంది. వీటన్నిటిని ఒక దగ్గరగా మీరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ వేదికగా ఇది జరుగుతుంది. అదేవిధంగా ప్రముఖ ఫార్మా కంపెనీస్ కావచ్చు, లైఫ్ సైన్స్కి సంబంధించిన కంపెనీస్ ఇక్కడైతే హాజరవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటితో అయితే కొన్ని ఇంపార్టెంట్ ఒప్పందాలు అయితే చేసుకుంటుంది. వాటన్నిటిని ఒక దగ్గర రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు అంతర్జాతీయ ఐపీ ఇండెక్స్లో భారత్కు 42వ స్థానం అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. అంతర్జాతీయ ఐపీ ఇండెక్స్లో 55 దేశాల్లో భారత్కు 42వ స్థానం వచ్చినట్లు ఇక్కడైతే మనకు రావడం జరిగింది. సో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీని అయితే మనకు తెలపడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్కు 42వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. సో ఆర్థిక వ్యవస్థను మార్చుకోవాలని కోరుకునేటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి మార్కెట్లో భారత్ లీడర్గా మారిందని చెప్పేసి యుఎస్ ఛాంబర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ మనకైతే తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతర్జాతీయ ఐపీ ఇండెక్స్లో ప్రస్తుత భారత స్థానం ఎంత అని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 42వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. కోల్కతాలో ఘనంగా ట్రామ్ జాతర అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ట్రామ్ల వ్యవస్థను కొనసాగిస్తాం, బెంగాల్ ప్రభుత్వం స్పష్టీకరణ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు బెంగాల్లో 4 ఏళ్ల వ్యవధి అనంతరం ట్రామ్ వేస్ కార్నివల్ ఘనంగా ప్రారంభమైంది. సో 150 ఏళ్ల ట్రామ్ రవాణా వ్యవస్థ దేశంలో కేవలం కోల్కతాలో మాత్రమే కొనసాగుతుంది. సో ఈ క్రమంలో 1996 నుంచి ప్రపంచవ్యాప్తంగా ట్రామ్ ఔత్సాహికుల సహకారంతో ఈ ట్రామ్ జాతరను కోల్కతా నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో సాంస్కృతిక వారసత్వంగా ఈ ట్రామ్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సో ఈ ఏడాది ట్రామ్ కార్నివల్ థీమ్గా మనకు శుద్ధమైనటువంటి గాలి, గ్రీన్ మొబిలిటీగా పేర్కొన్నారు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో 5-6 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో రంగురంగుల ట్రామ్లు కోల్కతా నగరంలో పయనిస్తాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇది ఫిబ్రవరి 24, 1873లో తొలి ట్రామ్ కోల్కతా పట్టాలపై పరుగులు తీసింది. సో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో కూడా ఈ ట్రామ్ వ్యవస్థ అనేది కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రామ్ జాతర ఏ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది. ఇక నెక్స్ట్ విషయం అయితే 15% తగ్గినటువంటి ఎఫ్డిఐలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు.
ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య కాలంలో $36.75 బిలియన్ క్షీణత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో మనకు సో ఎఫ్డిఐలు 15% తగ్గి $36.75 బిలియన్ పడిపోయాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా ఒక నివేదిక అయితే విడుదల చేసింది. దానిలో ఇవైతే వెల్లడించినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందే ఈ భారత్లోకి వచ్చినటువంటి ఎఫ్డిఐలో సింగపూర్ నుంచి అత్యధికంగా రావడం జరిగింది $13 బిలియన్. ఆ తర్వాత మనకు అమెరికా, తర్వాత మారిషస్ ఉంది. సో ఫస్ట్ మూడింటిని అయితే గుర్తుంచుకొని డైరెక్ట్గా అడుగుతారు వీటికి సంబంధించి. సో ఫస్ట్ ప్లేస్లో మనకు సింగపూర్, తర్వాత అమెరికా, తర్వాత మారిషస్ నుంచి మనకు ఎఫ్డిఐలు ఎక్కువగా భారత్కి అయితే రావడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఇక్కడ పుప్పాల శ్రీనివాస్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి రహదారి భద్రత నిపుణుడు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చినట్టయితే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. శనివారం అహ్మదాబాద్లో జరిగినటువంటి OHSSAI ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ సందర్భంగా సో ఆరోగ్యం, భద్రత, పర్యావరణం, సుస్థిరత అంశాల్లో విశేష సేవలు అందించినటువంటి ప్రముఖులకు ఈ అవార్డులు అయితే అందజేసినట్టు ఇక్కడ జరిగింది. దానిలో భాగంగా మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినటువంటి ఈ పుప్పాల శ్రీనివాస్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే అంతర్జాతీయ వేదికపై మరోసారి RRR మెరుపులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు RRR చిత్రం అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరుపులు మెరిపించింది. సో ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్లో బ్లాక్ పాంథర్స్ కావచ్చు, ది ఉమెన్ కింగ్, అదేవిధంగా ది బ్యాట్మెన్ లాంటి విదేశీ చిత్రాలతో పోటీ పడుతూ ఏకంగా 4 పురస్కారాలు అయితే సాధించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంతో పాటు ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో 4 అవార్డ్స్ అయితే గెలుచుకుంది. దేనిలో అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇది చాలా ఇంపార్టెంట్. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చేటువంటి ఫిల్మ్ అవార్డ్స్లో 4 అవార్డ్స్ RRRకి వచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు నీతి ఆయోగ్ సీఈఓగా సో BVR సుబ్రహ్మణ్యం అయితే బాధ్యతలు స్వీకరించారు. గత 2 డేస్ బ్యాక్ కూడా మనం చూసాం. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి సో నీతి ఆయోగ్ నూతన సీఈఓగా అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు వచ్చేసి సుమన్ బేరి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు ఉన్నత విద్యా వ్యవస్థలో లోపాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నల్సార్ యొక్క స్నాతకోత్సవ సభ అనేటువంటిది నిన్న జరగడం జరిగింది. సో అది మనకు 18వ స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి DY చంద్రచూడ్ అయితే హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇటీవల మనకు నల్సార్ యొక్క ఎన్నవ స్నాతకోత్సవం హైదరాబాద్లో జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది 19, లేకపోతే ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఈవినింగ్ వరకు DOకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.